కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ గురించి అనవసరంగా నోటికొచ్చింది మాట్లాడితే అయితే బాగోదని జూనియర్ ఎన్టీఆర్ అయితే కొడాలి నానికి షాక్ ఇచ్చారు. మరి నష్టం ఉందో లేదో తెలీదు గానీ, నువ్వు మాత్రం పార్టీ గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకైతే అసలు లేదని చెప్తున్నారు. కాబట్టి తనకి అభిప్రాయం ఉంది. అలాగే వాటికి సంబంధించిన విషయంలో గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్‌పై అసత్య ప్రచారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా తగిన పనిష్మెంట్ ఇస్తానని మరి చెప్తున్నారట. మరి తెలుగుదేశం పార్టీపై అనవసరంగా ఇప్పుడు కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారట. అందుకే కొడాలి నానికి లైవ్‌లో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో మీరెంత దొరికినా మరి అసలు వెతికినా సరే దొరకడని మరి తాజాగా అయితే నమ్మేస్తుంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా నిజంగానే ఈ విషయం తెలిసి కొడాలి నాని గురించి షాక్ అయిపోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భిక్ష వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని, అనవసరంగా తెలుగుదేశం పార్టీని గాని, చంద్రబాబు గారిని, బాలయ్య బాబు గారిని కూడా విమర్శిస్తావా? అసలు బాబాయిని విమర్శించే స్థాయి ఎప్పుడొచ్చింది నీకు అంటూ జూనియర్ ఎన్టీఆర్ లైవ్‌లో వార్నింగ్ ఇచ్చారట. ఇంకోసారి తెలుగుదేశం పార్టీ గురించి కానీ, అలాగే బాబాయ్ గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని, నేను తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెడతాను. దమ్ము, ధైర్యం ఉంటే నువ్వున్న వైసీపీని వదిలి నీకు లైఫ్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలోకి రా. అధికారులే ప్రాబ్లమ్ అనుకుంటే నేనే అక్కడ వాళ్ళతో మాట్లాడతానంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి నేరుగా సవాలు విసిరారట జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నానికి నేరుగా సవాలు విసిరారట జూనియర్ ఎన్టీఆర్.